రీసెంట్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అదేనండి 2027 తర్వాత టొయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క ప్రొడక్షన్ అయితే ఆగిపోతుంది అనేసి. ఇది కేవలం న్యూస్ మాత్రమేనా, లేదా నిజంగానే ఎంపీవీ సెగ్మెంట్లో ఒక లెజెండరీ గుర్తింపు తెచ్చుకున్నటువంటి టొయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క ప్రొడక్షన్ టొయోటా కంపెనీనే ఆపేస్తోందా? అందుకనే ఇవాళ ఈ వీడియోలో నేను వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో మనం 3 విషయాల్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రొడక్షన్ ని ఎందుకు ఆపేస్తున్నారు, ఆ తర్వాత అసలు ఫేజ్ 3 నిబంధనలు అంటే ఏంటి, అండ్ దీనికి మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అండ్ ఆల్రెడీ ఎంపీవీ సెగ్మెంట్ లో ఒక లెజెండరీ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఒక ఆల్టర్నేటివ్ ఇంజిన్ ని ఎందుకు టొయోటా మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ఇలా వేరియస్ క్వశ్చన్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ఇండియన్ కార్ మార్కెట్లో మనం చూసుకుంటున్నట్లయితే ఎంపీవీ సెగ్మెంట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఒక ప్రత్యేక స్థానమే కలిగి ఉంది. ఎందుకంటే దీని బాడీ ఆన్ ఫ్రేమ్ స్ట్రక్చర్, అలానే దీని యొక్క 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ వల్ల ఎంపీవీ సెగ్మెంట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఒక మంచి ఇమేజ్ ఉంది. ఈ 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు దీని మీద ఎంత లోడ్ వేసినప్పటికీ మీరు చాలా స్మూత్ గా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే మీరు ఎక్కువ లోడ్ క్యారీ చేస్తున్నప్పటికీ, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అందుకే టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఒక డిఫరెంట్ ఇమేజ్ అయితే ఉంది. అంటే ఎవరైతే ఫ్యామిలీ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారో, లేకపోతే లాంగ్ డ్రైవ్స్ కోసం, అంటే ఎక్కువ లోడ్ వేసుకొని లాంగ్ డ్రైవ్స్ చేస్తున్న వాళ్ళు దీన్ని చాలా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క ఇంజిన్ ఏదైతే ఉందో ఇది 10 ఇయర్స్ క్రితం మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. సో ఇంజిన్ అనేది 10 ఇయర్స్ క్రితం మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎమిషన్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా దీన్ని అయితే తయారు చేశారు. క్వాలిటీ మరియు పర్ఫార్మెన్స్ విషయం వచ్చేసరికి ఎవ్వరు కూడా టొయోటా ఇన్నోవా క్రిస్టాని ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. కానీ రీసెంట్ గా వచ్చినటువంటి ఫేజ్ 3 రెగ్యులేషన్స్ వల్ల టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రొడక్షన్ ని ఇక ఫర్దర్ గా ఆపేస్తున్నట్లు మనకైతే న్యూస్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫేజ్ 3 రెగ్యులేషన్స్ కూడా 2027 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ దశలో ఏ కంపెనీ అయినా, అంటే టొయోటా మాత్రమే కాదు, ఏవైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫర్దర్ గా వాళ్ళు డిజైన్ చేసేటువంటి ఇంజిన్స్ ని కొత్తగా వచ్చినటువంటి ఫేజ్ 3 నార్మ్స్ కి సెట్ అయ్యేలాగా ఇంజిన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అంటే ఈ ఇంజిన్స్ రిలీజ్ చేస్తున్నటువంటి CO2 ఎమిషన్స్ అనేవి గణనీయంగా తగ్గించాలి. సో దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏవైతే హెవీ వెయిటెడ్ వెహికల్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయో, అలానే ఏవైతే కార్స్ డీజిల్ ఇంజిన్ ని యూస్ చేస్తున్నాయో, అలానే మైలేజ్ విషయంగా ఏవైతే కార్స్ మనకి తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయో ఇలాంటి కార్స్ నుంచి మనకి ఎక్కువగా CO2 ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇన్నోవా క్రిస్టా ఆల్రెడీ ఈ 3 లక్షణాలని కలిగి ఉండడం వల్ల 2027 తర్వాత కొత్తగా వస్తున్న రెగ్యులేషన్స్ కి తగినట్టుగా ఉండకపోవడం వల్ల దీని యొక్క ప్రొడక్షన్ అయితే స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా ఆల్రెడీ ఒక లాడర్ ఫ్రేమ్ మల్టీపర్పస్ వెహికల్. సో బేసిక్ గా ఇది ఎక్కువ వెయిట్ కలిగి ఉంటుంది. అండ్ దీంతో పాటు దీంట్లో 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ యూస్ చేయడం వల్ల దీని నుంచి ఎక్కువ CO2 ఎమిషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దీని యొక్క ప్రొడక్షన్ అయితే స్టాప్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టొయోటా ఇన్నోవా క్రిస్టా ఒక హెవీ వెయిటెడ్ వెహికల్ అని. సో వన్స్ ఒక హెవీ వెయిటెడ్ వెహికల్ ఉందంటే కంపల్సరీ దాని ఇంజిన్ మీద ఉన్నటువంటి లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫ్యూయల్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వన్స్ ఫ్యూయల్ ఇంటేక్ ఎక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఈ ఎమిషన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. బట్ ఈ ఫేజ్ 3 రెగ్యులేషన్స్ రావడం వల్ల క్రిస్టా అమ్మకంపై టొయోటా వాళ్ళకి ఏమైనా సేల్స్ లో ఒక ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఆల్రెడీ క్రిస్టా అనేది మార్కెట్ లో ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి వెహికల్. సో దీని సేల్స్ కనుక పడిపోతున్నట్లయితే టొయోటాకి ఎంత వరకు లాస్ ఉంటుంది? అండ్ ఆల్రెడీ టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఇంత మంచి ఇమేజ్ ఉన్నప్పుడు దీనికి ఎందుకు టొయోటా ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంజిన్ ని తీసుకురావట్లేదు? సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి అయితే మనం ఆన్సర్ తెలుసుకుందాం. సో ముందుగా ఆల్టర్నేటివ్ ఇంజిన్ రెడీ చేయాలంటే దీనికి చాలా పెట్టుబడి అయితే అవుతుంది. ఎందుకంటే కొత్తగా వస్తున్నటువంటి ఫేజ్ 3 రెగ్యులేషన్స్ కి అనుగుణంగా వీళ్ళైతే ఇంజిన్ ని తయారు చేయాలి. సో ఆ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా తయారు చేయాలంటే వీళ్ళు ఫస్ట్ గా చూసుకోవాల్సింది ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్ మీద వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు కొత్తగా ఇంజిన్ ని డిజైన్ చేయాలి అనుకుంటే వీళ్ళు దానికి తగినటువంటి ప్రతి పార్ట్ ని వీళ్ళైతే టెస్టింగ్ కి పంపించాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు హోమోలోగేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. హోమోలోగేషన్ ప్రాసెస్ అంటే ఏమీ లేదండి, ఇది ఒక సర్టిఫైయింగ్ ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్ బ్రాండ్ ఒక కొత్త కార్ ని తీసుకురావాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ ని వీళ్ళైతే ముందుగా టెస్టింగ్ కి పంపించాలి. అండ్ టెస్టింగ్ కి పంపించిన తర్వాత గవర్నమెంట్ సెట్ చేసినటువంటి రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అయితే ఇది మీట్ అవ్వాలి. సో హోమోలోగేషన్ ప్రాసెస్ లో గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వస్తున్నటువంటి వెహికల్ యొక్క పార్ట్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ ని మీట్ అయ్యాయా లేదనే చూస్తారు. సో వన్స్ ఈ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ ని మీట్ అయితే అప్పుడే వాళ్ళు దాన్ని మార్కెట్ లో ప్రొడక్షన్ లోకి రిలీజ్ చేయాలి. సో ఇలా కొత్త ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం, అలానే ప్రతి ఒక్క పార్ట్ ని టెస్ట్ చేయడం, అలానే ఈ హోమోలోగేషన్ ప్రాసెస్ కి చాలా ఖర్చుతో కూడుకున్న పని.
సో దీనికోసమే టొయోటా ఆల్టర్నేటివ్ ఇంజన్ ని మోస్ట్లీ రెడీ చేయకపోవచ్చు. అండ్ రెండో విషయం చూసుకుంటున్నట్లయితే మార్కెట్ ట్రెండ్. ఈ మధ్య టొయోటా మాత్రమే కాదండి, వేరియస్ కార్స్ బ్రాండ్స్ నుంచి అంటే మారుతి కావచ్చు, వోక్స్ వ్యాగన్ కావచ్చు, ఇలాంటి వేరియస్ బ్రాండ్స్ నుంచి వస్తున్నటువంటి కార్స్ కూడా వాళ్ళు డీజిల్ నుంచి స్లోగా హైబ్రిడ్ సిస్టమ్ కి అయితే మారుతున్నారు. సో దీనివల్ల ఎంపీవీ సెగ్మెంట్ లో ఫర్దర్ గా డీజిల్ ఇంజన్ యొక్క డిమాండ్ అయితే తగ్గనుంది. అండ్ అలానే ఆల్రెడీ మనకి టొయోటా వచ్చేసి హైబ్రిడ్ టెక్నాలజీలో ఎక్కువ శాతం అయితే ఇన్వెస్ట్ చేశారు. సో దీంతో టొయోటా కూడా ఎక్కువ హైబ్రిడ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఫర్దర్ గా మనకి టొయోటా ఇన్నోవా క్రిస్టాకి ఒక ఆల్టర్నేటివ్ ఇంజన్ అయితే రాకపోవచ్చు. సో ఇన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడంతో టొయోటాకి ఒక పాత ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వెహికల్ కి ఒక కొత్త ఇంజన్ ని డిజైన్ చేయడం లాజిక్ గా అనిపించలేదు. బట్ టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రొడక్షన్ ఆగిపోయినప్పటికీ టొయోటాకి మార్కెట్ లో అంటే సేల్స్ విషయంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ టొయోటాలో మనకి ఇంకొక వేరియంట్ ఉంది, అదే ఇన్నోవా హై క్రాస్. సో బేసిక్ గా ఈ వెహికల్ యొక్క మూవింగ్ అయితే ఈ మధ్య చాలా బాగుంది. ఇది టొయోటా ఇన్నోవా క్రిస్టా లాగా ఒక లాడర్ ఫ్రేమ్ మోడల్ అయితే కాదు. బేసిక్ గా ఈ టొయోటా ఇన్నోవా హై క్రాస్ వచ్చేసి ఒక మోనోకాక్ స్ట్రక్చర్ తో డిజైన్ చేయబడింది. అండ్ మోర్ ఓవర్ ఇన్నోవా హై క్రాస్ వచ్చేసి మనం క్రిస్టాతో కంపేర్ చేసుకుంటున్నట్లయితే వెయిట్ లో చాలా తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ రెండు ఉండడం వల్ల బేసిక్ గా కొత్తగా వస్తున్నటువంటి కేఫ్ ఫేజ్ 3 నార్మ్స్ కి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో టొయోటా ఇన్నోవా హై క్రాస్ ఉండడం వల్ల ఇన్ కేస్ టొయోటా ఇన్నోవా క్రిస్టా యొక్క ప్రొడక్షన్ ఆగిపోయినప్పటికీ వీళ్ళకి సేల్స్ విషయంలో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఆల్రెడీ మార్కెట్ ట్రెండ్ మనం చూసాం, డీజిల్ ఇంజన్ కంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కార్ బ్రాండ్ అనేది హైబ్రిడ్ టెక్నాలజీకి ఎక్కువ అడాప్ట్ అవుతున్నాయి. సో ఇలా వేరియస్ రీజన్స్ ని కన్సిడర్ చేసుకొని టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రొడక్షన్ అయితే ఆల్మోస్ట్ 2027 నుంచి ఆపేస్తున్నారు. అంతేగాని టొయోటా ఇన్నోవా క్రిస్టా అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ కాదు. ఎందుకంటే మల్టీపర్పస్ వెహికల్ సెగ్మెంట్ లో ఆల్రెడీ టొయోటా ఇన్నోవా క్రిస్టాకి మనం మాట్లాడుకున్నట్లు ఒక లెజెండరీ గుర్తింపు అయితే ఉంది. సో 2027 తర్వాత ఇండియన్ రోడ్స్ మీద టొయోటా ఇన్నోవా క్రిస్టా అనేది కనిపించకపోయినా ఇండియన్ కార్ హిస్టరీలో ఇది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంపీవీగా నిలిచిపోతుంది. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో కార్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా ఢిల్లీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.